నీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. నా పేరు అద్వైత్ చంద్ర. మా నాన్నగారి పేరు శరత్ చంద్ర. మా అమ్మగారి పేరు ప్రత్యూష. నేను ఈరోజు 12th and 16th చాప్టర్ చెప్పబోతున్నా. మీ టీచర్ నాన్న, మీ టీచర్ ఎవరు? లక్ష్మి. ఎస్ లక్ష్మి మ్యామ్. ఓకే నాన్న, యా ఫైన్. స్టార్ట్ చేద్దామా? ఏ త్వక్షరమనిర్దేశ్యం ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతైతే రతాః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాయికతే దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సంధ్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అథ చిత్తం సమాధాతుం అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తత కుర్యాతాత్మవాన్ శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అద్వేషశుచిర్దక్షః అనపేక్షస్తు నిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభపరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభపరిత్యాగి భక్తిమాన్యः స మే ప్రియः సమశ్చత్రౌఘమిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితः तुल्यनिन्दास्तु धर्माणि सन्तुष्टो येन केनचित् अनकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। अहिंसा सत्यमक्रोधः अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नन्दिमानिता भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानम् चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मासु च सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गो लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरश प्रोक्तः आसुरं पार्थ मे शृणु काममाश्रित्य दुष्पूरम् दम्भमानमतान्विताः मोहात् गृहीत्वा सत्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयान् च प्रलयान्तामुपाश्रिताः कामो भोगपरमाः एतावदिति निश्चिताः आशापाशषडैर्बद्धाः कामक्रोधपलायनाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये च परानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्यो विजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भाविताः स्तब्धाः धनमानमतान्
पुरोहिताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः काम क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एते त्वमुक्तः कौन्तेय तमोद्वारे स्थितिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्मात् शास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे दैवासुर संपद्विभागो योगो नाम షోడశోధ్యాయః. బాగుందన్న, చాలా బాగా చెప్పావు. మహాప్రాణాలు కూడా బాగా చెప్పావు. కొన్ని చోట్ల ఫ్లాట్ అయింది. లైక్ సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః, దా కింద ధా కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెడితే, అంటే సింగిల్ గా ఉంటే బాగా చెప్తున్నావు మహాప్రాణాలు. ఇలా దా కింద ధా వచ్చింది కాబట్టి అది ఇంకొంచెం స్ట్రెస్ చేయి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అట్లాగే 12th శ్లోకంలో శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, అందులో సెకండ్ లైన్ లో ధ్యానాత్ కర్మ ఫలత్యాగ అన్నావు. పాకి ఫాకి తేడా ఉంది. పా ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ మనం జనరల్ గా ఫా అంటాము. ఫా అనకుండా ఫా అని పలకాలి. నువ్వు ఆ ఫా అని పలకడంలో పా అనేసావు. సో అంతే, నీకు తెలుసో తెలీదో గానీ అది కొంచెం కేర్ఫుల్ గా ఉండు, సరేనా? ఫలత్యాగ అని చెప్పాలి, పలక్ కాదు. పా అనకుండా ఫా అనాలి, పిహెచ్ఏ సౌండ్. ఓకే, అదొక్కటి కరెక్ట్. ఫా. ఓకే, ఫా చెప్పు, మళ్ళీ చెప్పు. అంత స్ట్రెస్ అక్కర్లా, మామూలుగా ఫా. ఓకే, పిహెచ్ఏ సౌండ్ రావాలి. అది కొంచెం ప్రాక్టీస్ చేసుకో, అదర్వైజ్ అంత బాగుంది. తర్వాత ఒక్క అనికేత స్థిరమతి నాన్న, అది అనకేత అన్నావు 19th శ్లోకంలో. అనికేత స్థిరమతి, నువ్వు అనకేత అన్నావు, నీ బదులు నా అన్నావు. ఓకే, అదొక కరెక్షన్. అంతేనా? అదర్వైజ్ ఆల్ గుడ్. తర్వాత ఇంకొకటి కృష్ణ అనాలి. శ్రీ కృష్ణార్జున ఉంది కదా, అది కృష్ణ అనాలి, కృష్ణ అనకూడదు. అది రుత్వం. సో క్రూ అనే సౌండ్ రావాలి, క్రీ అనకూడదు. ఇంగ్లీష్ లో మనం కృష్ణ అని రాస్తాం, కేఆర్ఐ అని రాస్తాం, కానీ మనం సాంస్క్రిట్ లో చెప్పేటప్పుడు కృష్ణ అనాలి. ఓకే, అదొక కరెక్షన్ చేసుకో. ఓకే, అదర్వైజ్ ఆల్ గుడ్. ఓకే అమ్మా, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్.